ఈరోజు ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడండి? ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు, ఏ ఒక్కరు పాడవటానికి ఇష్టం లేదు, ఏ ఒక్క జీవితం నాశనం అవటానికి ఇష్టం లేదు. అందుకని ఆయన కృపణిస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు, నీకు తరుణాలను ఇస్తున్నాడు. సద్వినియోగపరుచుకుంటున్నారా? అంతే. ఎందుకంటే వాక్యాన్ని చదివిన మనం గ్రహించవచ్చు, ఈరోజైతే మానవుడు తన పాపాలు ఒప్పుకుని దేవుణ్ణి ఎదుర్కొనడానికి సిద్ధపడి ఉండాలంట. అదే నూతన నిబంధన తెలియజేయబడుతుంది. బీ రెడీ టు ఫేస్ యువర్ గాడ్. మానవుడు పాపములు అన్నప్పుడు 3 రకాల పాపం నిన్న చెప్తూ వచ్చాను. నేను లేని వారికి తెలియదేమో ఒక మాటలో చెప్తాను. 1 హఠ, ఎవ్రీబడి హాస్ మిస్ ద మార్క్, నో బడీ ఈస్ పర్ఫెక్ట్. అందరు పడిన వారమే. ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన మహిమ ముందు అందరు తక్కువైన వారమే. ప్రతిరోజు మనం మార్కప్ లెవెలప్ చేసుకుంటా రావాలి. అజ్ఞానం అనే పాపము, తెలియదు అనే పాపము, నాకు చెప్పలేదు అనే పాపము, నీవు తెలుసుకోవాలని దేవుని వాక్యం నీకు అనుగ్రహించబడింది. 2వ రకమైన పాపము మనసులో చేసే పాపము. ఎవాన్ అన్న పాపం అంటారు. ఎవాన్ హీబ్రూ వర్డ్. నీ మనస్సులో తలంచే పాపము, నీ మనస్సులో ఆలోచించి చేసే పాపము. ఒక స్త్రీని మోహపు చూపుతూ చూస్తాము, వ్యభిచారం చేస్తాం. యేసు ప్రభు దాని గురించి మాట్లాడాడు. ఒకరిని దూషిస్తాము, తన సహోదరిని చంపేస్తాను, యూ ఫూల్. చంపేస్తాం కాదు, యూ ఫూల్ అంటమే వాడిని చంపినట్టంట. నరహత్య చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ తన సహోదరుని చూసి ఏమని? దేహి. వాట్ ఈస్ ద వర్డ్? ద్రోహి. నో 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 నో, యూ ఫూల్. ఇంగ్లీష్లో బాగుంది, నాకు ఇంగ్లీష్లో వచ్చి నాకు ఇంగ్లీష్లో చెప్తాను, నేను మార్చలే, మళ్ళీ మీరు వాక్యలో చదువుకోండి. బట్ దెన్ ఆడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు అట్లా అంటమే, నువ్వు ఏదో పక్క పట్టుకుని ఉన్నావు లోపట. ఈరోజు చిన్నగా ఉంది కానీ రేపు చెయ్యి ఎత్తేస్తావు నువ్వు, జాగ్రత్త. ఆ మాటను దేవుడు ఖండిస్తాం, మనం చూస్తున్నాము. అది ఎవాన్, మనసులో చేసే పాపంలో. 3వ రకమైన పాపం చూస్తే పేష. పేష అన్న పాపం ఏంటంటే రెబెల్, క్రియల రూపంగా పాపము చేస్తాం. దేవుడు చెయ్యొద్దన్నది ఎరిగి నేను చేస్తా. రెబెల్. దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. గర్విష్టి రెబెల్.